రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయంటారు. సరిగ్గా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు అది వర్తిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే అయిన 7 నెలల్లో ఆయన రెండోసారి టీడీపీ విచారణ కమిటీ ముందు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. పదే పదే ఆయన తరచూ వివాదాల్లో చిక్కుకు ఉండడం, అనవసర దూకుడు ప్రదర్శిస్తుండడం నియోజకవర్గ ప్రజలతో పాటు ఇటు టీడీపీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారింది. 2 సార్లు కమిటీకి వివరణ ఇచ్చుకున్న ఆయన ఈసారైనా జాగ్రత్తగా ఉంటారా లేదా అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఒక ఎమ్మెల్యేకి పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులిచ్చి పిలిపించి విచారించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది గెలిచిన 7 నెలల్లో కొలికపూడి శ్రీనివాసరావు 2 సార్లు డిసిప్లినరీ కమిటీ ముందు అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆయన వ్యవహార తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, గీత దాటుతున్నారు జాగ్రత్త అని క్రమశిక్షణ సంఘంతో వార్నింగ్లు ఇప్పించుకోవాల్సి వచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు ఎమ్మెల్యే కొలికపూడి హాజరయ్యారు. క్రమశిక్షణ సంఘం సభ్యులు వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, కొనకళ్ల నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, పంచుమర్తి అనురాధ ఈ విచారణలో పాల్గొన్నారు. తిరువూరు నియోజకవర్గంలోని గోపాలపురం గ్రామంలో ఈ నెల 11వ తేదీన ఒక రోడ్డు వివాదంలో ఒక వ్యక్తిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారని, ఆ రోడ్డుపై ఉన్న కంచెను పీకివేశారనే ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆ వ్యక్తి భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే తీరుపై అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఆదేశంతో పార్టీ క్రమశిక్షణ సంఘం కొలికపూడిని తమ ముందుకు పిలిచింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని కొలికపూడి శ్రీనివాసరావు వాదిస్తున్నారు. ఏదేమైనా ఓ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు 2 సార్లు విచారణకు హాజరైన ఏకైక వ్యక్తిగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నిలిచారు. గతంలో కూడా ఆయన వైఖరిని నిరసిస్తూ ఆ నియోజకవర్గ నేతలు కొందరు విజయవాడలో ధర్నాలు చేశారు. అప్పుడు కూడా కొలికపూడిని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ఈ 7 నెలల్లోనే ఇప్పుడు రెండోసారి ఆయన తన వివాదాలపై పార్టీ కార్యాలయం మెట్లెక్కారు. కొందరు కొత్త ఎమ్మెల్యేలు తప్పులు చేసి వివాదాల్లో చిక్కుకుంటున్నారని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఈ వివాదాలు మసకబారుస్తున్నాయని తన నివాసంలో జరిగిన మంత్రులు, ఎంపీల సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు చేసిన మర్నాడే కొలికపూడికి తాకీదు జారీ అయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంతకు ముందెప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా ఇలా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన దాఖలాలు లేవు. గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీ మధ్య వివాదం తలెత్తినప్పుడు మాత్రమే ఒకసారి టీడీపీ క్రమశిక్షణ సంఘం జోక్యం చేసుకుంది. అయితే అప్పట్లో విచారణకు మాత్రం పిలవలేదు. ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన కొలికపూడి అధికారిగా మారి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో వైసీపీ నాయకుడు అక్రమ భవనం కట్టుకున్నాడని, దానిని కూల్చేందుకు వెళ్లిన కొలికపూడి అక్కడ నానా హంగామా సృష్టించారు. అధికారులకు ఫిర్యాదు చేయకుండా ఆయన సొంత నిర్ణయాలు తీసుకోవడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. స్థానికంగా ఉన్న బెల్ట్ షాపు తొలగింపులోనూ ఆయనే ఇదే దుందుడుగు స్వభావాన్ని ప్రదర్శించారు. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయకుండానే సదరు బెల్ట్ షాపు వద్దకు వెళ్లి ఓ అధికారి మాదిరిగా హడావిడి చేసి విమర్శల పాలయ్యారు. నియోజకవర్గంలో పేకాట నిర్వహణకు సంబంధించి తనకు ఎమ్మెల్యే అనుమతులిచ్చారని సిట్యాల సర్పంచ్ ఎక్కడో వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని కూడా కొలికపూడి వివాదాస్పదం చేసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులతో సమావేశం పెట్టి సదరు సర్పంచ్ను బండబూతులు తిట్టడం, ఈ విషయానికి మనస్తాపం చెంది సర్పంచ్ సతీమణి ఆత్మహత్యకు ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది. ఒక సిమెంట్ రోడ్డుకు వేసిన ఫెన్సింగ్ కు సంబంధించిన వివాదంలో కూడా ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారని, ఒక కుటుంబంపై దాడికి పాల్పడ్డారన్నది తాజా అభియోగం. ఈ వివాదంపై ఆయన టీడీపీ విచారణ కమిటీకి వివరణ ఇచ్చుకున్నారు. వైసీపీ వార్డు సభ్యుల కుటుంబాన్ని ఆయన ప్రస్తావిస్తూ గతంలో ఆ కుటుంబం జవహర్, స్వామిదాసులపైనే దాడులకు పాల్పడిందని ఆరోపించారు.
ఇది వాస్తవమే అయినా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవటానికి యంత్రాంగం ఉందని కొలికపూడి దుందుడుకుతనం అవసరం లేదనే వాదన వినిపిస్తుంది. మీరు ఆ ఫోటోలు కూడా చూస్తే నేను ఆ కంచెలో నుంచి వంగి దాటి వెళ్ళాను నేను. ఆ తర్వాత నాతో ఉన్న వాళ్ళు తీసేశారు. ఇంకోటి, అవతల కుటుంబం వైసీపీకి రాజకీయంగా ఆ ఊర్లో ముఖ్యమైన కుటుంబం కాబట్టి నేను ఉదాహరణ కూడా చెప్పాను. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని వాళ్ళు రాళ్లదాడి చేసి జవహర్ గారి కారు పగలగొట్టారు. 2014లో స్వామిదాస్ గారి మీద దాడి చేస్తే స్వామిదాస్ గారి కారు కూడా దిక్కుండా వెళ్ళిపోయారు. 2013లో ఖమ్మంపాడులో అంటే దగ్గరలో ఉన్న గ్రామంలో బాబు గారి పర్యటనలో భాగంగా వీళ్ళు వాటర్ బాటిల్ వేశారు. సో నేను చెప్పేది ఏంటంటే అక్కడ పెద్ద ఇష్యూ ఏం జరగలేదు. ఒక వైసీపీ కుటుంబం వేసిన కంచెని నేను తొలగించాను. వాళ్ళు కూడా దాన్ని రాజకీయంగా తీసుకొని దాని మీద ఒక రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేశారు. నిజంగా అక్కడ ఏదైనా జరిగిందేమో అనుకొని కొంతమంది దాన్ని నమ్మారు. ఓ వైసీపీ నేత గ్రావెల్ తవ్వుతున్నాడని నానా యాగి చేసిన ఎమ్మెల్యే ఆ తర్వాత అదే గ్రావెల్ క్వారీని ఆయన సతీమణి పేరిట తవ్వుతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వీటిపై కొలికపూడి సమాధానం, వివరణ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తుంది. కానీ ఈ వివాదాల్లో తన తప్పేమీ లేదని కొలికపూడి వాదిస్తున్నారు. కమిటీ ముందు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన వాదన నిజమే అయినా ఆ పేరుతో నియోజకవర్గ ప్రజలకు భయభ్రాంతులను గురిచేసేలా వ్యవహరించడం విమర్శల పాలవుతుంది. For more videos like this, subscribe Big TV channel.